దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రార్థన సహవాసమునకు మరి అందరినీ కూడా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. మరి మరొక ఉదయం, మరొక రోజు ఒక చక్కటి దైవికమైనటువంటి మాటల ద్వారా పలకరించటానికి మీ ముందుకు వచ్చిన అందరూ కూడా ప్రభు యొక్క వాక్యములో, దేవుని యొక్క వాక్యములో వర్ధిల్లుచున్నారనేది మా యొక్క విశ్వాసం, ప్రగాఢ సంకల్పం, ప్రగాఢ నమ్మకం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మా నమ్మకానికి తగినట్టుగానే మీ కుటుంబాలు, మీ జీవితాలు ఉన్నాయని భావిస్తున్నాను. మరి ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, లేకుంటే సమయము దొరకకపోయినా ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసములో మిమ్మల్ని కలుసుకునుట మాకు ఎంతో తృప్తినిస్తుంది. ఇది మేము తప్పక చేయవలసినటువంటి ఒక బాధ్యతగా మేము మరువగా చేస్తున్నాం. వాక్యం నేర్పించే మాటలు ఎలాగుంటాయంటే, అవి తీసుకున్న వాడికి తీసుకున్నంతగా, గ్రహించిన వాడికి గ్రహించినంతగా ఈ మాటలు ఉంటుంటాయి. వృత్తిపరమైనటువంటి జీవితంలో ఈ వైద్య వృత్తిలో, హాస్పిటల్ రంగంలో, హెల్త్ కేర్ సెక్టార్లో మేము ఒక చక్కటి సమాజమును, ఆరోగ్యదాయకమైనటువంటి సమాజాన్ని సృష్టించాలని నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యమని సామెత, నానుడి. కాబట్టి ఆ మహాభాగ్యాన్ని మా ద్వారా ఎంత ఎక్కువ మందికి అది చేరువవుతే అంత ఎక్కువ మందికి అది ఉపయోగపడుతుందని, అంత ఎక్కువ మంది ఆ మహాభాగ్యం చేత నింపబడతారని మాకున్నటువంటి మార్గాలన్నిటినీ ఉపయోగించుకుంటూ అది ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ క్రమంలోనే మరి కొంత సమయం కేటాయించి మేము ట్రీట్ చేసిన, లేకుంటే మేము ట్రీట్మెంట్ అందించిన పేషెంట్ల యొక్క గృహాలకు వెళ్తూ ఉన్నాం. అది మరొక చేయాలనే ఒక ఉద్దేశాన్ని, ఒక రూల్ని, ఒక నిబంధనను మేము పెట్టుకున్నాం. ఎందుకంటే వారు ఎంతో నమ్మకంతో మాకు వచ్చి మమ్మల్ని సంప్రదించి వారి యొక్క శరీరమును లేదా వారికి ఉన్న దేహమును మేము ముట్టుకుని వైద్యము చేయడానికి వారు మాకు అప్పగిస్తారు, రిపేర్ చేయడానికి మాకు అప్పగిస్తారు. మేమంతే నమ్మకంగా దాన్ని చేయాలి, అంతే నమ్మకంగా మా బాధ్యతను నిర్వర్తించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ట్రీట్మెంట్ చేసిన తర్వాత అలా విడిచిపెట్టేయడం అనేది సరైన, అంటే వారిని అయిపోయింది కదా అనేటువంటి ఒక నిర్లక్ష్యము, లేకుంటే సరిపెట్టుకునేటువంటి తత్వము సరైన విధానం అని నేను భావించి వారి యొక్క గృహాలను దర్శించడం కూడా, అది ఎంత దూరమైనా, ఎంత గ్రామమైనా, ఎంత విలేజ్ అయినా వెళ్తూ ఉన్నాం. ఎందుకనంటే వారిను నన్ను నమ్మి నా మీద నమ్మకంతో వస్తున్నటువంటి వారు. ప్రియ సహోదరుడా, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను మరువను. అంటే ఒక తల్లి గర్భమును పుట్టినటువంటి బిడ్డను మరవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఏదో అలా పరిస్థితులు కుదరకో, లేకపోతే మరొక కారణం వల్ల ఒకవేళ మర్చిపోయే పరిస్థితి వస్తే కూడా మర్చిపోవచ్చేమో. కానీ దేవుడు అనేటువంటి యెహోవా తల్లైనా మరుస్తుందేమో కానీ నేను మరువను అంటున్నాడు. అంటే అలాంటి పరిస్థితులు తల్లిదండ్రులకి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి వస్తాయేమో కానీ నాకు, సృష్టికర్తనైన నాకు రావని, అంటే అలాంటి పరిస్థితుల్లో నేను ఉండనని, నేను ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకుంటానని ఆయన చెప్తున్నమాట.
ఈ మాట నాకు ఎంతగానో నచ్చుతూ ఉంటుంది. ఎందుకంటే నేటి సమాజంలో ఇలాగా గుర్తుపెట్టుకుని మరి మన కొరకే ప్రయాసపడేవారు ఎవరు ఉంటారండి? నమ్మి వచ్చిన వ్యక్తులకు సరైనటువంటి వైద్యం అందించడమే కాదు కానీ వారిని పరామర్శించి మన పరామర్శ ద్వారా వారిని బలపరచుట, అలాగే మేము వారిని మరిచిపోకుండా వారిని దర్శించుట వారికి ఎంతో మనోనిబ్రతను, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంటుంది. కాబట్టి ఈ నియమాన్ని మేము పాటిస్తున్నాం. అలాగే ఆధ్యాత్మిక చింతనతో ఈ పరిచర్యలో ఈ యొక్క నియమాన్ని మేము పాటిస్తున్నాం. అందుకనే మరువకుండా ఉదయముననే మిమ్మల్ని పలకరించడానికి వస్తున్నా. మరి గృహాలకు వచ్చి ఉదయమునే వచ్చి 5 గంటలకు వచ్చి మీ తలుపులు కొట్టి మిమ్మల్ని నిద్రలేపి లేకుంటే మిమ్మల్ని ఉదయముననే వచ్చి పలకరించితే అది అంత సబబుగా అనిపించదు. అది మీకు అంత సరైనటువంటి పద్ధతి కూడా కాదు. మాకు కూడా అది అంత ఆమోదయోగ్యమైనది కాదు. ఉద్దేశం మంచిదే, కానీ ఉదయముననే వచ్చి మీ తలుపులు కొట్టి మీ గృహాలకు వచ్చి పొద్దుటే చేయడం అనేది, మీతో పరామర్శించడం అనేది మంచిది కాదు. దేవుని వాక్యం అంతా ఉదయాన్నే తీసుకుని వచ్చి అక్కడ మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేస్తానంటే ఒకరోజు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ రెండో రోజు మీరు యాక్సెప్ట్ చేయరు. అందుకని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉదయముననే మేల్కొలుపు ప్రార్థనను మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీని ద్వారా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉండవు. మీరు చక్కగా మీ మొబైల్ని మరి ఆన్ చేసుకుని చక్కగా చూడవచ్చు. ఎందుకంటే మనకి మొబైల్ని ఉదయముననే కాదు 24/7 దానికి ఎడిక్ట్ అయిపోయాం. మన వేళ్ళు, మన యొక్క మైండు, మన నేత్రాలు, మన మనసు, మన హృదయము అన్నీ కూడా మొబైల్ చూడాలనే తహతహలాడుతూ ఉంటాయి. దాన్ని అలవాటు చేసేసాం. అంతగా దానికి మనము బానిసలం అయిపోయాం. కాబట్టి ఉదయముననే వేరే ఏదో పనికిరానటువంటి చెత్తంతా చూసి హృదయాలు పాడు చేసుకోవడం కంటే కూడా, మనసులు పాడు చేసుకోవడం కంటే కూడా, ఆ మైండ్లోనికి చెత్త పంపించడం కంటే కూడా ఎంతో ఉత్తమమైనది, మేలైనది మరి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం. కాబట్టి దీని ద్వారా మీ మనసుల్లోనికి, మీ మైండ్లోనికి మంచి విషయాలను ఫీడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసమును మేము మరవక, తల్లి అయినా మరుస్తుందేమో కానీ మేము మరవకుండా ఈ వాక్యాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మాకు అప్పగించబడినటువంటి ఈ బాధ్యతలో మీ యొక్క జీవితాలను అనునిత్యము వాక్యము ద్వారా చెక్కుతూ, అనునిత్యము వాక్యము ద్వారా సరిచేస్తూ, అనునిత్యము వాక్యము ద్వారా హెచ్చరిస్తూ, గద్దిస్తూ, వాక్యము ద్వారా దేవుని యొక్క కృపను మీకు దగ్గర చేస్తూ పనిచేయడమే ఈ యొక్క సహవాసం యొక్క లక్షణం, ఉద్దేశం, నియమం, నిబంధన. ఏ విధంగా అయితే రోగులను లేదా మా దగ్గర వైద్యం చేయించుకున్నటువంటి ఆ యొక్క రోగులను పరామర్శించి వారి యొక్క గృహాలను దర్శించి వారి యొక్క బాగోగులు ఏ విధంగా అయితే వారి యొక్క హెల్త్ కండిషన్ ఎలాగుందో వారు నార్మల్గా అయ్యేటంత వరకు కూడా, నార్మల్ అయిన తర్వాత కూడా వారిని పరామర్శించడం అనేది ఏదైతే మేము నియమంగా పెట్టుకున్నామో, అలాగే ఆధ్యాత్మిక ఈ కోణంలో మిమ్మల్ని మేము పలకరించడం అనేది ఒక నిబంధనగా, ఒక నియమముగా పెట్టుకొని తల్లి అయినా మరుస్తుందేమో కానీ మేము మరవకుండా మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా మాకు అప్పగించినటువంటి ఈ నియమాన్ని, నిబంధనను మరువుగా చేస్తూ ఉండగా ఈ వాక్య పరిచర్యను ఆదరించండి, స్వీకరించండి. దీనిని అనేక మందికి పంచడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మేలైన వాతావరణం, మేలైన సమాజము నిర్మించబడుతుంది. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృప కలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి యొక్క ఉదయకాల ధ్యానమును బట్టి, సహవాసమును బట్టి మీకు స్తోత్రాలు.
అవును ప్రభా, తెల్లైనా మరుస్తుందేమో కానీ మీరు మరువరు నాయన. ఇదిగోనైనా ఈ నియమాన్నే మా హృదయాల్లో ఉంచి మేము మరువక ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును కొనసాగించటానికి బాధ్యతగా నీ బిడ్డలకు ఈ సహవాసమును ఉదయమును అందించటానికి ప్రయాసపడుచుండగా ఈ వాక్యమును స్వీకరించగలిగే, ఆదరించగలిగే, ఈ వాక్యములో ఉండి చక్కటి వాతావరణ, చక్కటి సమాజాన్ని నిర్మించుటలో ప్రతి ఒక్కరూ కూడా మంచి పాత్రను పోషించుటకు సహాయం దయచేయమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.